ఓం నమో వెంకటేశాయ. శ్రీరామభద్రం రసికైః సమర్చ్యం ముక్తా ప్రవాళాదికమాల్యకంఠం శాస్త్రీయ సిద్ధాంతధరం రశేషం సనాతనం పూర్ణతమం నతోస్మి. ముత్యములతో అమర్చబడినటువంటి మాలలతో అలంకరింపబడినవాడు, వేదాది శాస్త్రములు ప్రతిపాదించినటువంటి స్వరూపము గలవాడు, ప్రియులైనటువంటి భక్తులచే ఎల్లప్పుడూ పూజింపబడవాడు అయిన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 345వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణు శరణు విభీషణ వరద అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణు శరణు విభీషణ వరదా, శరణు శరణు విభీషణ వరదా, శరది బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరదా, శరది బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు వరదా. మారీచ సుబాహు మదమర్థన తాటకహర, మారీచ సుబాహు మదమర్థన తాటకహర, క్రూరేందు జిత్తు తలగుండు గండా, మారీచ సుబాహు మదమర్థన తాటకహర, క్రూరేందు జిత్తు తలగుండు గండా, దారుణ కుంభకర్ణ తనుజ శిరచేతక, దారుణ కుంభకర్ణ తనుజ శిరచేతక, వీర ప్రతాప రామ విజయాభిరామ, దారుణ కుంభకర్ణ తనుజ శిరచేతక, వీర ప్రతాప రామ విజయాభిరామ, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరదా. సుగ్రీవ రాజ్య స్థాపక, వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక, లాలిత వానర బల లంకాపహార, వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక, లాలిత వానర బల లంకాపహార, పాలిత శవనాహల్య పాప విమోచన,
విభీషణ వరద శరది బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద శరది బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం 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 శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యా సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి
श्लोकव्याख्यानपुरःसरम् एकचत्वारिंशत्सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकचत्वारिंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। बाष्पवर्याकुलमुखः राजमार्गगतो जनः न हृष्टो लक्ष्यते कश्चित् सर्वशोकपरायणः। రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పటికీ అలాగా సుమంత్రుల వారు రథంలో సీతారామ లక్ష్మణులు ఎక్కించుకుని ఆ అయోధ్యానగరాన్ని దాటిస్తూ ఉంటే, దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, కనుచూపు మేర కంటే దాటి వెళ్ళిపోతూ ఉంటే అయోధ్యానగరం అంతా కూడా శోక సముద్రంలాగా ఉన్నది. కేవలం వీరి యొక్క శోకమే కాదు, అక్కడ అయోధ్యానగరంలో అన్నీ కూడా అపశకునములు గోచరిస్తూ ఉన్నాయి. ఆకాశంలో కూడా గ్రహములు నక్షత్రములు అన్నీ కాంతిని కోల్పోయాయి. సూర్యుడు కూడా ఏదో ముఖం చాటేస్తున్నట్లుగా, ఆయన ముందే అస్తమిస్తున్నాడా అన్నట్లుగా మబ్బుల చోటకు వెళ్ళిపోతూ పూర్వమే అస్తమిస్తున్నట్లుగా కాంతిని కోల్పోతూ ఉన్నాడు. అంతేకాదు విశాఖ నక్షత్రముల యొక్క ఆ సమూహం, 5 నక్షత్రముల యొక్క సమూహం కాంతిని కోల్పోతున్నది. ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అంటే, విశాఖ నక్షత్రంలోనే సూర్యుడు జన్మించాడు. ఆ సూర్యుడు జన్మించినటువంటి నక్షత్రంలోనే, ఆ సూర్యుని యొక్క వంశములోనే ఈ ఇక్ష్వాకు మొదలైనటువంటి వీరందరూ కూడా ఉన్నారు. కావున ఈ వంశానికి ఆద్యుడైనటువంటి మూలపురుషుడైనటువంటి సూర్యుడి జన్మించినటువంటి నక్షత్రములే కాంతి విహీనమై ఉన్నాయి అని అంటే, రాజుకి ఏదో ఆపద వస్తున్నది అని అర్థం. రాజుగారికి ప్రాణాపాయం రాబోతున్నది అని అర్థం. ఈ విధంగా ఈ శకునములన్నీ కూడా, ఉత్పాతములను శకములను చూస్తున్నటువంటి వారందరూ కూడా ఎంతో భయపడుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఆహారం తినాలని కానీ విహారములు చెయ్యాలని కానీ ఎవరికీ అనిపించడం లేదు. అంతా శోక సముద్రంగా ఉన్నది. పైగా రాజమార్గగతః జనః, రాజమార్గంలో వెళుతూ ఉంటే సహజంగా అక్కడ ఉన్నటువంటి మేడలు, మిద్దెలు, ప్రాసాదములు, స్తంభములు, అలంకరణలు వాటినన్నింటినీ చూస్తూ తమను తాము మర్చిపోయేటటువంటి స్థితిలో ఉండేవారు జనులందరూ కూడా పూర్వం. కానీ
ఈనాడు రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పటికీ జనులకి ఆ రాజమార్గంలో ఉండేటటువంటి ప్రాసాదములు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ప్రాకారములు కానీ, చెట్లు కానీ, అలంకరణలు కానీ ఇవేవి కూడా కనిపించడం లేదు. అంతా శోకమయంగానే ఉన్నది. ఆ రాజమార్గంలో ఉన్నటువంటి వారు జనులందరూ కూడా బాష్ప పర్యాకుల ముఖ, కన్నీళ్లతో నిండినటువంటి, కలత చెందినటువంటి, కన్నీళ్లతో తడిసినటువంటి ముఖములు కలిగినటువంటి వారై ఉన్నారు. అంతేకాదు కశ్చిత్ హృష్ట నలక్ష్యతే, ఏ ఒక్కరూ కూడా కొద్దిపాటి ఆనందంగా కూడా ఉన్నట్లుగా ఏ ఒక్కరూ కనిపించడం లేదు. అంటే ఏదో ఒకరికి కనుక దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని చూసి కొంతమంది దుఃఖపడతారు, మరికొంతమంది ఉదాసీనంగా ఉంటారు, ఇంకొంతమంది అసలు ఆ దుఃఖాన్ని పట్టించుకోరు, మరికొంతమంది అయితే ఆనందంగానే ఉంటారు. వాడికి ఎవడికో దుఃఖం కలిగితే నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నట్లుగా. కానీ రామచంద్రమూర్తికి కలిగినటువంటి ఆ కష్టాన్ని చూచి, రాముడు వనవాసానికి వెళుతుంటే రామ వియోగాన్ని భరించలేనటువంటి వారు, ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరూ కూడా ఆనందంగా లేరు. అందరూ కూడా కన్నీళ్లతో నిండి ఉన్నారు. ఒక్కరి కూడా ఆనందంగా కనిపించడం లేదు. సర్వ శోకపరాయణ, అందరూ కూడా తీరనటువంటి దుఃఖంలో అందరూ అలాగ బాధపడుతూ ఉన్నారు. ఇలాగా అయోధ్య నగరం అంతా కూడా శోకంగా ఉంటే, మరి పూర్వం కూడా అనుకున్నాం కదా, సత్పురుషులు మహాత్ములు ఎక్కడైతే ఉంటారో అక్కడ పంచభూతములు, ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైతే పాపాత్ములు కానీ, లేకపోతే ఎక్కడ నుండి అయితే మహాత్ములు వెళ్ళిపోతారో, ఏ ప్రదేశాన్ని మహాత్ములు విడిచిపెడతారో ఆ ప్రదేశంలో పంచభూతములు కూడా అనుకూలంగా ఉండవు, ప్రకృతి కూడా స్తంభించేస్తుంది అని మనం పూర్వం అనుకున్నాం కదా. అలాగా నవాతి పవన, అయోధ్య నగరంలో గాలి సరిగ్గా వీచటం లేదంటే సుఖవంతమైనటువంటి గాలి లేదు. పవన శీత నవాతి, చల్లనైనటువంటి గాలి రానే రావటం లేదు. శశి సౌమ్య దర్శన, సహజంగా చంద్రుడు అంటేనే యథా ప్రహ్లాదనాత్ చంద్ర అని అంటారు, చందయతి ఆహ్లాదయతి ఇది చంద్ర అని అంటారు. అంటే ఏమిటి? ఎవరిని చూచినట్లయితే వెంటనే మనస్సు ఆహ్లాదాన్ని పొందుతుందో, మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అతడినే చంద్రుడు అని అన్నారు. కావున చంద్రుడు ఎప్పుడూ కూడా చాలా సౌమ్యంగాను, అనుకూలంగాను, చల్లగాను, ఆహ్లాదపరిచే విధంగా ఉంటాడు. కానీ రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ ఆ అయోధ్య నగరంలో వారికి చంద్రుని యొక్క దర్శనము కూడా సౌమ్యంగా, ఆహ్లాదకరంగా అనిపించడం లేదు. చంద్రుడు కూడా సౌమ్యంగా అనిపించడం లేదు, ఆహ్లాదకరంగా లేడు. సూర్య లోకన్నతపతే, సూర్యుడు లోకానికి తన పరిపూర్ణమైన కాంతిని ఇవ్వడం లేదంటే కాంతిని కోల్పోయినట్లుగా సూర్యుడు ఉండడంతో మధ్యాహ్నం పూట కూడా ఏదో ప్రాతకాలంలో వచ్చే ఎండలాగా చాలా కాంతి విహీనంగా ఉన్నది తప్ప ఆ ప్రతాపము, ఆ ఉత్సాహం అనేది సూర్యుని యొక్క కాంతిలో చూడలేకపోతున్నారు. సూర్యుని యొక్క కాంతిలో లేదు. ఈ విధంగా సూర్యచంద్రులు కూడా తమ తేజస్సులను కోల్పోయి ప్రతిరోజు నిత్యము తాము అందించేటటువంటి ఆ ప్రతాపమును, కాంతిని కానీ, ఆ ఆహ్లాదాన్ని కానీ జనులెవరికి కూడా ఇవ్వడం లేదు. అంతేకాదు సర్వం జగత్ పర్యాకులం, జగత్తు అంతా కూడా తారుమారైపోయింది. తారుమారవటం అంటే ఎవరు ఎటువంటి సుగుణములను ఇవ్వాలో అటువంటి సుగుణములను వాళ్ళు ప్రదర్శించడం లేదు. మరి ఆ విధంగా ఎవరైతే ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఏ ప్రదేశమైతే ఎప్పుడు ఆనందంగా గోచరిస్తూ ఉన్నదో ఆ ప్రదేశములే ఇప్పుడు ఏమాత్రమూ ఆనందం ఇవ్వటం లేదు. పైగా ఆ అయోధ్య నగరం అంతా కూడా శోక సముద్రంగా ఉండిపోయిందిట. ఎందుకని? రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పటికీ. ఎందుకు అంటే ఈ ప్రకృతిలో ఎవరైనా సత్పురుషులు జన్మించినప్పుడు, లేకపోతే సత్పురుషులు ఆ ప్రదేశంలో అడుగుపెట్టినప్పుడు, ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, ఋష్యశృంగల వారు అంగదేశంలో అడుగుపెట్టిన వెంటనే ఆ అప్పటి వరకు కూడా కరువు కాటకములతో ఉన్నటువంటి ఆ అంగదేశము
వెంటనే వర్షములు పడి సస్యశ్యామలంగా మారింది అని చెప్పి. అలాగా మహాత్ములు అడుగు పెడితే ఆ ప్రదేశము సస్యశ్యామలంగా అనుకూలంగా మారుతుంది, ప్రకృతి అనుకూలంగా ఉంటుంది. మహాత్ములు గనక విడిచిపెడితే ఆ ప్రదేశములు చాలా శోక సముద్రంలాగాను, అదేవిధంగా ప్రకృతి అలాగే పంచభూతములు కూడా ప్రతికూలంగా మారిపోతాయి. మరి ఇక్కడ అలాగే ఉన్నాయి కదా, చలనైనటువంటి గాలి వీయటం లేదు, చంద్రుడిని చూచినా ఆనందం కలగటం లేదు, సూర్యుడు కాంతి విహీనమై పూర్తి వెలుతురుని ఇవ్వడం లేదు. ఈ విధంగా అంతా కూడా తారుమారైపోయి కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తూ ఉంటే ఇంకా అయోధ్య నగరంలో ఉన్న ప్రజల యొక్క భావములు చూడండి ఎంత దారుణంగా మారిపోతున్నాయో. అంటే వాళ్ళకి వైరాగ్యం అంటారు కదండి, ఆ వైరాగ్యం ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వాడు వీడు ఎందుకు, ఎవరితో బాంధవ్యాలు మాత్రం ఏం శాశ్వతం అనిపిస్తుంది. అలాగా అనర్ధిన సుతాస్త్రీణాం భర్తారో భ్రాతరస్తథా సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయత్ రామమేవాన్వచింతయన్. సుతాహ కుమారుడు, పిల్లలు, స్త్రీణాం అనర్ధినః తల్లులను అపేక్షించడం లేదు, తల్లులు కావాలి అని కోరుకోవటం లేదు, తల్లుల దగ్గరికి వెళ్ళి పాలు తాగాలని కూడా అనుకోవటం లేదుట. ఎందుకు అంటే కౌసల్యాదేవి రామచంద్రుణ్ణే వదిలేసింది. మా అమ్మ మాత్రం నన్ను పూర్తిగా చూస్తుందా, మా అమ్మ కూడా ఎప్పుడో ఒకప్పుడు నన్ను వదిలేస్తుంది, అటువంటి అమ్మ దగ్గరికి నేను వెళ్ళడం ఎందుకు అని చెప్పి పిల్లలు తల్లుల దగ్గరికి వెళ్ళడం మానేశారట. భర్తారః స్త్రీణాం అనర్ధినః, భర్తలు కూడా స్త్రీల వద్దకు అంటే భార్యల మీద ఆసక్తిని కోల్పోయారు, ఆ ప్రేమాభిమానాలను అనురాగములను కూడా కోల్పోయారట. ఎందుకని అంటే కైకేయి లాంటి వారే భార్యలందరూ కూడా ఇలాగ అవసరానికి ప్రేమగా ఉంటారు, కానీ సమయం వచ్చేటప్పటికి ఈ విధంగా పిడుగుపాటులాగా విరుసుకుపడతారు. కావున ఏ భార్య అయినా ఇంతే అని చెప్పి అనుకుని భార్యలు ఆ భర్తలు భార్యల విషయంలో కూడా అనుకూలతను కోల్పోయారట. సహజంగా చూడండి, ఎప్పుడూ అనుకూలంగా ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక్కసారి కనుక అనుకూలంగా లేకపోయినా అలా ప్రవర్తించకపోయినా సరే వెంటనే నాలుగు చివరి నుంచి ఒక మాట అనేస్తామేమని, నువ్వెప్పుడూ ఇంతే అని చెప్పి మాట అనేస్తారు. సహజంగా అంతా చూస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడూ అంతేనా కాదు కదా. ఏదో ఒక్కసారి అలా చేసిన వెంటనే ఆ కోపంలో ఏమనిపిస్తుంది, ఎప్పుడూ ఇంతే, జీవితాంతం ఇలాగే తప్పదన్నట్టుగా మాట అనేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ భర్తలు కూడా ఏమంటున్నారు, కైకేయిని చూచినటువంటి వారు ఈ కైకేయి దశరథుని విషయంలో ఆ విధంగా ప్రవర్తించింది కావున మా భార్యలు కూడా మా విషయంలో అదే విధంగా ఉంటారు, ఆ భార్యలందరూ కూడా ఇంతేలే అని చెప్పి అనుకుని భర్తలు భార్యల మీద అనురాగాన్ని చూపించడం తగ్గించేశారట. వారి మీద ఆశలు పెట్టుకోలేదు, ఆసక్తిని కోల్పోయారు. అలాగే తథా భ్రాతరః అన్యోన్యం అనర్ధినః, భ్రాతరః సోదరులు కూడా పరస్పరము కూడా ప్రేమాభిమానాలు కోల్పోయారట. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలిరా అన్నట్లుగా ఉన్నటువంటి రాముడు భరతుడు వీళ్ళే ఆ భ్రాతృ స్నేహాన్ని విడిచిపెట్టేశారు. భరతుడు అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని తాను దక్కించుకుంటూ ఉన్నాడు. ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ తమ్ముడైనా ఇంతే, ఏ అన్న అయినా ఇంతే, కాబట్టి అన్నదమ్ముల స్నేహం కూడా అది శాశ్వతమైంది కాదు అని అనుకుని భ్రాతరః అన్యోన్యం అనర్ధినః, ఒకరి మీద ఒకరు ప్రేమను కోల్పోతున్నారట. సర్వే ఈ విధంగా. అలాగే ఇంకా అందరూ కూడా ఒకళ్ళని కాదు, ఇక్కడ రాముని యొక్క కుటుంబంలో దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, లక్ష్మణుడు, భరతుడు, రాముడు, ఈ విధంగా సీతాదేవి, వీళ్ళందరిలో కుటుంబంలో కావలసినటువంటి అన్ని రకాల బాంధవ్యములు కూడా మనకు కనిపిస్తున్నాయి.
దీనితోటి ఈ బాంధవ్యములన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి కనిపించింది ప్రజలందరికీ. దానితోటి సర్వే అందరూ కూడా సర్వం అన్నింటినీ పరిత్యజ్య విడిచిపెట్టేసి రామం ఏవ అచింతయన్ అన్వచింతయన్, రాముడి గురించే ఆలోచిస్తున్నాడు. రాముడి గురించే ఆలోచిస్తూ తమ తమ కుటుంబ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో సంబంధ బాంధవ్యాలను వాటిని కూడా విడిచిపెట్టేస్తున్నారు. వాటిని కూడా లెక్క చేయటం లేదు. మా రాముడికే ఇంత ఈ విధంగా దారుణంగా జరిగితే మా పరిస్థితి ఏమిటి? చక్రవర్తి అయినటువంటి దశరథుని విషయంలోనే కైకేయీదేవి ఆ విధంగా ప్రవర్తించింది అంటే మరి సామాన్యమైనటువంటి మా పరిస్థితి ఏమిటి అంటారు. సహజంగా అంటుంటారు కదా, రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయింది అని చెప్పి అంటుంటారు. అంటే ఏమిటి? రాజుగారిని చూసేటప్పటికి కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చున్నాడు, మా ఆయనేమో ఈ విధంగా మామూలుగా పంచగట్టుకు తిరుగుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అలాంటిది రాజుగారికే ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగితే మరి సామాన్యమైనటువంటి మన పరిస్థితి ఏమిటి? మనల్ని ఆదరిస్తారా ఎవరైనా అనే ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా ఏ బాంధవ్యాన్ని కూడా వాళ్ళు నమ్మటం లేదు. పైగా సమయానికి ఆదుకోవలసినటువంటి, సమయానికి మద్దతుగా ఉండవలసినటువంటి, ఆధారంగా ఉండవలసినటువంటి వారే సమయం వచ్చినప్పుడు తిరగబడ్డారు అంటే మరి ఏ బాంధవ్యం మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? అందుకే అంటారు కదా, అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమియని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అక్కరకు రాని చుట్టము, అవసరానికి ఉపయోగపడినటువంటి బాంధవ్యాలు దేనికి? కేవలం సుఖంగా ఉన్నప్పుడు ఓహోహో ఆహా అంటూ కష్టం వచ్చినప్పుడు ముఖం చాటు వేస్తే అది ఏం బాంధవ్యం అవుతుంది? అటువంటి బంధుత్వం వల్ల ప్రయోజనం లేదు కదా. కావున దాన్ని విడిచిపెట్టేయవచ్చు అని చెప్పి మనకు పెద్దలే చెబుతున్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ఇలా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా సమయం వచ్చేటప్పటికీ ఈ బాంధవ్యాలన్నీ కూడా అశాశ్వతములే, దేనికి ఉపయోగపడవు. కావున ఈ బంధుత్వాలు ఇవన్నీ బాంధవ్యాలు ఎందుకు అని అనుకుంటూ అక్కడ ఉన్నట్టు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా ఏ బంధాన్ని, ఏ అనుబంధాన్ని కూడా నమ్మటం లేదు. ఏది చూచినప్పటికీ కూడా రాముడంతటి వాడికే ఆ విధంగా జరిగింది, కౌసల్య అంతటిదే ఆ విధంగా చేసింది, కైకేయీదేవి ఈ విధంగా దశరథుడిని మోసం చేసింది అని అనుకుంటూ మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మన పరిస్థితి ఎలాగా అని ఏ ఒక్కరూ ఇతరుల మీద కాంక్ష లేకుండా ఇతరులతో ఇతరుల మీద ఉన్న అనుబంధం ఏదైతే ఉందో దాన్ని లెక్క చేయకుండా ఉన్నారు అని ఈ విధంగా అయోధ్యానగరంలో కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో సంబంధ బాంధవ్యాలు వాటి మీద కూడా అందరికీ నమ్మకం అనేది పోయిందిట. అందుకే విశేషంగా మనకు పెద్దలు చెబుతారు, అడవికి పోతున్నటువంటి రాముణ్ణి చూచి కౌసల్యాదేవి ఆపకపోయేటప్పటికీ ప్రతి తల్లి కూడా కౌసల్యాదేవిలాగా తమ బిడ్డల్ని విడిచిపెట్టేస్తుందేమోనని బిడ్డలు తల్లుల మీద ప్రేమను కోల్పోయారుట. తల్లుల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఇలా విడిచిపెట్టేస్తారు అని చెప్పి. అంతేకాదు రాముడు కూడా తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే రాముడంతటి పురుషోత్తముడే తన కన్న తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే, మా బిడ్డలు మాత్రం మాతో శాశ్వతంగా ఉంటారా, వీళ్ళు అశాశ్వతమే అని చెప్పి ఆ తల్లులు కూడా బిడ్డల మీద అంత అపేక్షను కలిగి ఉండటం లేదు, ఆ అపేక్షను కోల్పోతూ ఉన్నారట. అలాగే భర్తలు చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజుకే కైకేయి ద్రోహం చేసింది, మరి మా భార్యలు మాత్రం మమ్మల్ని ఆదరిస్తారా అని చెప్పి భర్తలు భార్యల మీద ఆ అనురాగాన్ని కలిగి ఉండటం లేదుట. అంతేకాదు భార్యలు కూడా కౌసల్యను ఉపేక్షించి, చూడండి ఇక్కడ భార్యలు కూడా ఏమనుకుంటున్నారు, దశరథ మహారాజు తన పట్టమహిషి అయినటువంటి కౌసల్యాదేవికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది, కౌసల్యాదేవి కుమారుడికి పట్టాభిషేకం చేయవలసినటువంటి దశరథ మహారాజు కౌసల్యాదేవిని ఉపేక్షించేసి ఆమెను లెక్క చెయ్యకుండా చిన్న భార్య అయినటువంటి కైకేయీదేవి కోసం కౌసల్యాదేవికి ద్రోహం చేశాడు దశరథ మహారాజు. అంత మహారాజే అంత గొప్పది అయినటువంటి కౌసల్యాదేవికి ద్రోహం చేశాడంటే మా భర్తలు మాత్రం
మమ్మల్ని చక్కగా చూసుకుంటారా? కాబట్టి ప్రతి భర్త కూడా దశరథ మహారాజులాగా ఇలా ద్రోహం చేసేవాడే, కావున భర్తలను నమ్మకూడదు అని చెప్పి ఈ భార్యలు కూడా భర్తల మీద ఉన్నటువంటి ఆ అనురాగాన్ని కోల్పోతున్నారట. అలాగే సోదరులు కూడా అంతే. భరతుడు ఎంతో గొప్పవాడు అనుకున్నాం, రాజ్యం కోసం రావణ్ణి బయటికి పంపిస్తున్నాడు, అడవికి పంపిస్తున్నాడు పరోక్షంగా అని అనుకుని అన్నదమ్ముల స్నేహం మీద కూడా నమ్మకం అనేది పోయింది. ఈ విధంగా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా సంబంధ బాంధవ్యముల మీద నమ్మకం పోయింది. ఎవరు ఎవరిని నమ్మటం లేదు, ఎవరు ఎవరికి శాశ్వతం కాదు అని అనుకుంటూ వైరాగ్య స్థితికి చేరుకున్నారట. ఇలాగా వాళ్ళు శోకంతో పాటు వైరాగ్యాన్ని కూడా పొందుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ సందర్భంలో ప్రాచ్య పాఠంలో మరో రకంగా కూడా మరో కొన్ని శ్లోకాలు కూడా అధిక పాఠంగా కనిపిస్తూ ఉన్నాయి. నా చింతయన్ సుతాన్ కశ్చిత్ నచ భర్తॄన్స్తదా స్త్రియః నకాంతం కామినీ కాచిత్ నచ కామీ వరాంగనాం నాససాదరతిం కశ్చిత్ శోక సంవిగ్రమానసః సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయన్. ఈ విధంగా కొద్దిగా మార్పుతోటి మరో పాఠం కూడా అధిక పాఠంగా మనకు గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాల్లో కొన్నిట్లో కనిపిస్తున్నది. దీని అర్థం కనుక చూసినట్లయితే సర్వే సర్వం పరిత్యజ్య, అందరూ కూడా అన్ని విడిచిపెట్టేశారట. చూడండి ఎలా విడిచిపెట్టారనే దానికి చెబుతున్నారు. తన పుత్రుల గురించి తల్లి చింతించడం లేదు, స్త్రీలు భర్తల గురించి ఆలోచించడం లేదు అని చెప్పారు. సరే, ఇవన్నీ సంబంధ బాంధవ్యాలు అంటూ ఈ శ్లోకంలో మరో విశేషం ఏం చెప్పారంటే, కామిని తన ప్రియుని గురించి, కాంతుడు తన ప్రియురాల గురించి కూడా ఆలోచించడం లేదు అన్నారు. ఎందుకు అంటే ఈ ప్రేసి ప్రియుల యొక్క బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధం అనేది ప్రపంచం ఎన్ని రకాలుగా ఎటుపోతున్నప్పటికీ కూడా వాళ్ళ సరదాలు మాత్రం వాళ్ళు మానుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. అదేవిధంగా వాళ్ళ యొక్క అనుబంధాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అది ఎక్కడైనా సరే ప్రియురాలు పక్కనుంటే శ్మశానంలో అయినా సరే సరదాగానే ఉంటుంది అని చెప్పి అంటారు కదా. అలాగా అది ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి, లేకపోతే ఉన్నటువంటి సందర్భం ఏమిటి అని కాదు, ఆ పక్కనే ప్రియురాలు ఉన్నదంటే వీడి మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలాగా కొంత ఆ సరదా ఏదైతే ఉందో దాన్ని మాత్రం విడిచిపెట్టలేడు. ప్రేయసిని ప్రియుడు, ప్రియుడిని ప్రేయసి కూడా విడిచిపెట్టలేరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. కానీ రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ ఇక్కడ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రేయసి ప్రియులు కూడా వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు అపేక్షను కోల్పోయి వారు కూడా బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అన్నారు. ఈ విధంగా ఇక్కడ చెప్పిన అధిక పాఠంలో చెప్పింది, ప్రేయసి ప్రియులు కూడా ఒకరిని ఒకరు చూచి ఆనందించడం లేదు, వారి సరదాలు కానీ వారి అనుబంధం గురించి కానీ వాళ్ళు శాశ్వతము అని అనుకోవటం లేదు. ఇలాగా అందరూ కూడా శోక సముద్రంలో నిండిపోయారు. ఏ ఒక్కరూ కూడా ఆనందాన్ని పొందటం లేదు అని. అంటే ఇక్కడ ఏమిటంటే మిగతా బాంధవ్యాలు అవి కూడా ప్రతిరోజు ఉండేవి, అలాగే వాటిల్లో కొన్ని సుఖదుఖములు ఉండవచ్చునేమో కానీ ఈ ప్రేయసీ ప్రియుల మధ్య మాత్రము ఎప్పుడూ ఆనందంగానే గడపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అటువంటి వారు కూడా రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ ఆనందాన్ని పొందటం లేదు, ఆనందంగా గడపటం లేదు, ఏ ఒక్కరి ముఖంలోనూ కూడా సంతోషం అనేది లేదు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ మరో పరమార్థాన్ని కూడా మనకు బోధిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా. వీళ్ళందరూ కూడా తమకు కుటుంబానికి సంబంధించినటువంటి వారందరినీ అశాశ్వతంగా భావిస్తూ రాముని యందే మనస్సుని నిలిపి రాముడే మాకు కావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీని యొక్క పరమార్థం ఏమిటంటే ఇలా ప్రవర్తించడంలో ఈ కుటుంబములు వీటినన్నిటికంటే కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ముఖ్యమైనది అని చెబుతూ సోపాధిక బంధువులు నిరుపాధిక బంధువులు అని చెప్పి అంటారు. సోపాధిక బంధువులు అని అంటే బంధువులు అంటే ఆదుకునేవాడు అని అర్థం. ఆ అర్థానికి అనుగుణంగా లేనటువంటి వాడు బంధువే కాదు. అందుకని అనుకున్నాం కదా, అక్కరకు రాని చుట్టము అని చెప్పి తీసి పక్కన పెట్టేయమని చెప్పి అన్నారు కదా.
కానీ ఇక్కడ సోపాధిక బంధువులు అంటే ఏదో ఒక సంబంధము ద్వారా బంధుత్వం కనుక ఏర్పడితే తండ్రి కొడుకులుగా కానీ, లేకపోతే భార్యాభర్తలుగా కానీ, అన్నదమ్ములుగా కానీ, ఇలాగా ఒకానొక సంబంధము ద్వారా ఏర్పడినటువంటిది సోపాధిక బంధుత్వం అయితే, భగవంతులతో భక్తులకు ఉండేటటువంటి బంధుత్వం అనేది నిరుపాధికమైనటువంటి బంధుత్వం. అంటే ప్రత్యేకమైనటువంటి ఏ సంబంధము లేకపోయినా, అంటే రక్త సంబంధం కానీ, లేకపోతే చుట్టరికం, ఇటువంటివేమీ లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు భక్తుణ్ణి సంరక్షించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. దాన్నే నిరుపాధికమైనటువంటి బంధుత్వము అని అన్నారు. మరి ఈ సోపాధికమైనటువంటి సంబంధముల ద్వారా వచ్చే ఈ బంధుత్వం అనేది అశాశ్వతమైనది అయితే, నిరుపాధికమైనటువంటి బంధుత్వం భగవంతునికి భక్తునికి ఉండే బంధుత్వం ఏదైతే ఉందో అది మాత్రము శాశ్వతమైనటువంటిది, అది నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అనే పరమార్థం ఇక్కడ గోచరిస్తున్నది. అందుకే కదా అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమ కుటుంబంలో ఉన్నటువంటి తమ బంధువులు ఎవరిని పట్టించుకోకుండా రాముని యందే మనస్సు నిలిపి రాముడు ఉంటేనే మాకు ఆనందము అని అనుకుంటున్నారు. అంటే రాముడితో ఉండేటటువంటి ఆనందమే శాశ్వతమైనది, తమ వారితో తమ బంధువులతో ఉండే ఆనందం అనేది అశాశ్వతమైనది. అదేవిధంగా బంధువులతోటి, స్నేహితులతో, వీళ్ళందరితో కలిగే ఆనందం ఏదైతే ఉన్నదో అది అశాశ్వతము, భగవంతునితో కలిగేటటువంటి ఆనందం అనేది శాశ్వతమైనది అనే విషయాన్ని అయోధ్యాపుర ప్రజలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే సేవ్య శ్రీపతి రేఖయేవ జగతాం ఏతే భవన్ సాక్షిణః అని చెప్పి అంటూ, మరి ఎక్కడ వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్తి నిర్వాపణాదంటూ మరి ప్రహ్లాదుడు, విభీషణుడు, గజేంద్రుడు, ధ్రువుడు, ద్రౌపది వీళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు, వాళ్ళ బంధువులో వాళ్ళెవరూ రక్షించలేదు. మరి వీళ్ళందరినీ రక్షించినటువంటి వాడెవడు? నిరుపాధికమైనటువంటి బంధుత్వం కలిగిన ఆ శ్రీమన్నారాయణుడే, ఆ భగవంతుడే వీళ్ళందరినీ కూడా రక్షించినటువంటి వాడు. అందుకనే సేవ్య శ్రీపతి రేఖయేవ జగతామేతేచ షట్ సాక్షిణః, ఆ భగవంతుడే ఆశ్రయనీయుడు, మిగతా సంబంధములన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అనే విషయాన్ని ఇక్కడ అయోధ్యాపుర ప్రజలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క బంధుత్వాలని వీటిని లెక్క చేయకుండా ఇవన్నీ కూడా అశాశ్వతములు, వేటి వల్ల కూడా ప్రయోజనము లేదు, రాముడి వల్లే మనకు ఆనందం కలుగుతుంది. మరి అటువంటి రాముణ్ణి మనం కోల్పోతున్నాం కావున మన ఆనందం అనేదే లేదు, శోకమే మిగిలింది అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా బాధపడుతూ, ఏ తు రామస్య సుహృదః సర్వే తే మూఢచేతసః శోకభారేణ చాక్రాంతాః శయనం నజహుస్తదా. ఏమండి, బంధువులు వీళ్ళందరూ ఉపయోగపడకపోవచ్చు, మిత్రులు ఉపయోగపడతారు కదండి కొన్ని సందర్భాల్లో అని అంటే దాని గురించి కూడా చెబుతున్నారు. ఏతు ఎవరైతే అంటే తల్లిదండ్రులు, అలాగే మిగతా బంధువులు, వీరికంటే భిన్నమైనటువంటి ఈ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెబుతూ, రామస్య సుహృదః, రాముని యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుహృదః, చూడండి స్నేహితులు, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, రాముణ్ణి తమ హృదయంలో ఎల్లప్పుడూ కూడా పెట్టుకునేటువంటి వారు, రాముని యందే మనస్సు కలిగినటువంటి వాళ్ళు అని ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే తమ ప్రాణములు అర్పించి అయినా సరే రామునికి మేలు చేసేటటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు రాముని యొక్క స్నేహితులు వాళ్ళందరూ కూడా. అందుకే కదా రాముడి పట్టాభిషేకం అనే విషయం తెలియగానే పరుగున వెళ్ళి కౌసల్యాదేవికి తెలియజేశారు. ఏదో వాళ్ళకేదో పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా ఆనందపడిపోయి అంతగా తెలియజేశారు. అంతటి రాముని యందే మనస్సు కలిగినటువంటి వారైనా, రాముని కోసం ప్రాణములు అర్పించడానికైనా సిద్ధపడేటువంటి రాముని యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో సర్వేతే, వారందరూ కూడా, అంటే ఏ ఒక్కడు కూడా రామునితో స్నేహం చేసే విషయంలో తక్కువ ఎక్కువలేమి లేవు, అందరూ కూడా సమానమైనటువంటి వాళ్ళే, ఎవరికి వారే గొప్ప అన్నట్లుగా అంత గొప్పగా స్నేహం చేస్తున్నటువంటి వారు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి ఇంత గొప్పగా స్నేహం చేసేటటువంటి వాళ్ళు, రాముణ్ణి విడవలేనటువంటి వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా రాముడు అడవికి వెళుతుంటే కాళ్ళ వేళ్ళబడి కాళ్ళ మీద పడో అడ్డంగా పడుకునో
రథానికి అడ్డంగా పడుకును. మరి వీళ్ళందరూ కూడా రాముడిని ఆపివేయచ్చు కదా. అలా ఆపకుండా అంత గొప్ప స్నేహితులు, ఇంత గొప్ప స్నేహితులు, రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, మరి ఇంత గొప్ప స్నేహితులు ఉండి కూడా రాముణ్ణి ఆపడానికి కనీసం ప్రయత్నం చెయ్యలేదే. ఎందుకని అంటే దానికి చెబుతున్నాడు, మూఢచేతసః. ఎప్పుడైతే రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోయిందో అప్పుడే రాముని యొక్క స్నేహితులందరూ కూడా మూఢచేతసః తెలివి కోల్పోయారు. అప్పుడే వాళ్ళందరూ కూడా తెలివి కోల్పోయిన వారిలాగా అలా పడిపోయారు. దానితోటి రాముడు వనవాసానికి వెళుతున్నటువంటి విషయం కూడా వారికి తెలియదు. రామ వనవాసం ఆగిపోయింది, రాముడి యొక్క పట్టాభిషేకం ఆగిపోయింది, వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందనే వార్త విన్న వెంటనే అందరూ కూడా హతాశులైనట్లుగా ఆ విధంగా మూర్ఛపోయి తెలివి కోల్పోయి పడిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా తేరుకోలేదన్నమాట. మూఢచేతసః తెలివి లేనటువంటి చిత్తము కలిగిన వారై, అంటే బుద్ధిహీనులైపోయినట్లుగా, వాళ్ళు తెలివి కోల్పోయినట్లుగా, అలాగా పరవశం అయిపోయినట్టుగా అలా పడిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ చేతన స్థితి అనేది కోల్పోయారు. అందుకనే శోకభారేణ ఆక్రాంతాః, శోకము అనే భారం చేత ఆక్రాంతాః ఆక్రమించబడినటువంటి వారై. చిన్నపిల్లలను కూడా చూడండి, బాగా కనుక ఏడ్చినట్లయితే వాళ్ళు ఆ తర్వాత బాగా నిద్రపోతారంటే ఒళ్ళు మరచి ఆదమరచి నిద్రపోతారు. నిద్ర లేపినా సరే వారు వెంటనే నిద్ర లేవరు. అలాగా రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోయింది, రాముడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది అనే వార్త తెలిసిన వెంటనే వీళ్ళందరికీ కలిగిన విపరీతమైనటువంటి శోకంతో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేతనత్వాన్ని కోల్పోయి ఒళ్ళు అంటే ఆ అదుపు తప్పినటువంటి శరీరం కలిగినటువంటి వారై శరీరం అదుపు తప్పి అలా పడిపోయారు. అలా పడినటువంటి వారు రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా లేవటం లేదనమాట. అంతగా వారు రాముడికి కలిగినటువంటి దుఃఖంతో వాళ్ళు కూడా శోకాన్ని పొందుతూ తమ ఇంద్రియముల యొక్క శక్తిని, శరీరం యొక్క శక్తిని కోల్పోయిన వారై తెలివి కోల్పోయి అలా పడిపోయారు. తదా శయనం నజహు. అలా పడిపోయినటువంటి వారు రాముడు అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇంకా వారు ఆ మూర్ఛ నుండి తేలుకోలేదు, తెలివి తప్పి అలాగే పడిపోయి ఉన్నారు. అందుకనే రాముడి మీద ఎంతో ప్రేమ కలిగిన వారైనప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా రాముడిని ఆపలేకపోయారు. ఎందుకంటే రాముడు ఆ రథంలో బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన స్నేహితులు ఎవరూ కూడా చేతనావస్థలో లేరు. అందరూ కూడా అచేతనమైనటువంటి తెలివి తప్పినటువంటి పరిస్థితుల్లో పడిపోయి నిద్రపోతున్నటువంటి వారిలాగా ఉండిపోయారు. ఆ మూర్ఛ నుండి వారు తేరుకోలేదు. అందువల్ల రాముణ్ణి ఆ స్నేహితులు ఎవరూ కూడా అడ్డుపడి ఆపలేకపోయారు. కానీ వారే కనుక మేలుకొని ఉన్నట్లయితే, చేతనావస్థలో కనుక ఉన్నట్లయితే రాముడి రథానికి అడ్డంగా పడుకునైనా సరే, కాళ్ళ వేళ్లబడి కాళ్ళు పట్టుకునైనా సరే రాముడిని ఆపటానికి ప్రయత్నించేవాళ్ళు. అలా ప్రయత్నించేటటువంటి స్నేహితులు కూడా మూర్ఛపోయినటువంటి తెలివి తప్పినటువంటి స్థితిలో ఉన్నారు అన్నారు. అందుకనే చెబుతారు కదా, స్నేహం అనేది ఎలా ఉంటుందో అంటే పాలు నీళ్లలాగా ఉంటుంది అని చెప్తారు. క్షీరం ఆత్మగతోద క్షీరేణ ఆత్మగతోదకాయ అని అంటూ నీతి శతకంలో చెబుతారు. క్షీరము తనలో కలిసినటువంటి నీళ్ళని కూడా తనలాగా మార్చివేస్తుంది. అంతే కదండి, పాలలో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తే పాలలాగానే కనిపిస్తాయి. అంటే ఏమిటి? క్షీరము తన గుణాలని తనతో పాటు ఉన్నటువంటి నీటికి తన గుణాలని ఇచ్చేసింది. ఇలాగ తనలో కలుపుకుంది, అంతగా గొప్పగా కలుపుకుంటుందన్నమాట. మరి నీరేం చేస్తుందో చూడండి. ఎప్పుడైతే ఆ క్షీరాన్ని పొయ్యి మీద పెట్టి దాన్ని వేడి చేస్తారో, ఎప్పుడైతే పాలు వేడెక్కుతున్నాయో అది చూడలేనటువంటి నీరు ఆవిరిగా మారిపోతాయిట. సహజంగా చూసేదే దీన్నే కవులు కాస్త రమ్యంగా వర్ణించారు. అలాగా తన స్నేహితుడైనటువంటి పాలకు అలా వేడి తగులుతూ ఉంటే అందులో ఉన్నటువంటి నీళ్లు ఆవిరైపోతున్నాయిట. అయితే తనలో తన స్నేహితుడిగా ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి దూరంగా వెళ్ళిపోతుంటే అది సహించలేనటువంటి పాలు పొంగి పొయ్యిలో పడుతుంటే అలాగ పాలు పొంగి పొయ్యిలో పడుతూ ఉంటే మరలా నీళ్లు చల్లుతాం. నీళ్లు చల్లితే ఏమవుతాయి? అవి పొయ్యిలో పడకుండా మరలా గిన్నెలోనే ఆగుతాయి.
ఇలాగా అంటే పాల వల్ల నీటికి, నీటి వల్ల పాలకి కూడా పరస్పరము కూడా అనుబంధము, అదేవిధంగా ప్రయోజనము అనేవి ఏ విధంగా అయితే ఉన్నాయో, అంటే పాల వేడిని చూడలేక నీరు ఆవిరవుతున్నది, నీరు ఆవిరవటం చూడలేక పాలు పొయ్యిలో పడబోతుంటే మరలా అదే నీరు ఆ పాలను చల్లార్చి గిన్నెలోనే ఉండే విధంగా చేస్తుంది. స్నేహితుల యొక్క లక్షణము కూడా అదే. ఒకరి యొక్క దుఃఖాన్ని చూచి మరొకరు సహించలేరు, ఆత్మత్యాగానికైనా సిద్ధపడతారు అని చెప్పి అంటారు. అలాగే ఇక్కడ రామునికి కలగబోయేటువంటి కష్టాన్ని, రాముడికి పట్టాభిషేకం ఆగిపోయింది అనే బాధతోటి ఈ స్నేహితులందరూ కూడా, రాముని యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హతాశులైన వారిలాగా మూర్ఛపోయి, తెలివి కోల్పోయి అలా పడిపోయి ఉన్నారు. రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆ విషయం వారికి తెలియలేదు. అందుకే వారెవరూ కూడా లేచి రాముడిని ఆపలేకపోయారు అన్నారు. మరి ఈ విధంగా ఉంటే తతస్త్వయోధ్యారహిత మహాత్మన పురందరేణేవ మహీస పర్వత చచాల ఘోరం భయశోక పీడిత సనాగయోధాశ్వగణాననాదచ. ఈ విధంగా అయోధ్యానగరం అంతా కూడా ఏ ఒక్కరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు, ఆడామగ అనే తేడా లేకుండా అందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. కేవలం మనుషులే కాదు, పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా దుఃఖంతో ఉన్నాయి. వీరే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతములు దుఃఖంతో ఉన్నారు. అదేవిధంగా సూర్యచంద్రులు వారు కూడా కాంతిని కోల్పోయారు. ఇలాగ అంతా శోక సాగరంలా కనిపిస్తూ ఉంటే ఆ అయోధ్యానగరం యొక్క స్థితి ఎలా ఉన్నదో చివరిగా ఒక శ్లోకంలో చెబుతున్నారు. పురందరేణ నహిత సపర్వత మహీ ఇవ. ఈ లోకములకి, ఈ భూమండలానికి కావలసినటువంటి సకల సస్యములు అన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాళ్ళు దేవతలు. మరి ఆ దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడును. అలా ఇంద్రుడు, తనను పాలించేటటువంటి ఇంద్రుడు లేనప్పుడు ఈ భూమండలం ఏ విధంగా అయితే వణికిపోతుందో, పురందరేణ రహిత సపర్వత మహీ ఇవ. ఇంద్రుడు లేనటువంటి ఈ భూమండలం ఏ విధంగా అయితే, పర్వతములతో కూడినటువంటి భూమండలం ఎలా అయితే చలించిపోతుందో, అదేవిధంగా సనాగ యోధాశ్వగణ, ఏనుగులు, గుర్రములు, అదేవిధంగా చతురంగ బలములతో కూడినటువంటి అయోధ్యానగరము కూడా మహాత్మనారహిత, రాముడు లేకపోయేటప్పటికీ భయ శోకపీడిత, భయముతోటి శోకంతో కూడా పీడించబడిపోయింది. అంతగా విలవిలలాడుతూ కంపించిపోతున్నది. ఘోరం చచాల ననాదచ, ఘోరంగా భయంకరంగా కంపించిపోతూ ఉన్నది. భయంకరమైనటువంటి శోకంతో కూడిన ఆర్తనాదాలతోటి ధ్వని చేస్తూ ఉన్నది అని అన్నారు. తమను పాలించేటటువంటి ఇంద్రుడు లేనప్పుడు ఈ భూమండలం ఏ విధంగా అయితే అనాథగా కంపించిపోతూ రోధిస్తుందో, అదేవిధంగా తమకు పాలకుడైనటువంటి, తమకు అత్యంత ప్రియమైనటువంటి వాడైన రామచంద్రమూర్తి లేకపోయేటప్పటికీ, రామచంద్రమూర్తిని కోల్పోయేటప్పటికీ ఆ అయోధ్యానగరం అంతా కూడా కంపించిపోతూ ఉన్నది. అక్కడ శోకము ఆర్తనాదములతోటి అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఈ విధంగా అయోధ్యానగరం యొక్క పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్నది అని మనకు 41వ సర్గలో తెలియజేశారు. తతస్త్వయోధ్యారహిత మహాత్మన పురందరేణేవ మహీస పర్వత చచాల ఘోరం భయశోక పీడిత సనాగయోధాశ్వగణాననాదచ. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బాష్పపర్యాకుల ముఖ బాష్పపర్యాకుల ముఖ రాజమార్గ గతో జనః రాజమార్గ గతో జనః నహృష్టః లక్ష్యతే కశ్చిత్
సర్వః సర్వః శోకపరాయణః శోకపరాయణః నవాతి నవాతి పవనశీతః పవనశీతః నశశీ నశశీ సౌమ్యదర్శనః సౌమ్యదర్శనః సూర్యః సూర్యః తపతే లోకం తపతే లోకం సర్వం సర్వం పర్యాకులం జగత్ పర్యాకులం జగత్ అనర్థినః అనర్థినః సుతాస్త్రీణాం సుతాస్త్రీణాం భర్తారః భర్తారః భ్రాతరస్తథా భ్రాతరస్సదా సర్వే సర్వం సర్వే సర్వం పరిత్యజ్య పరిత్యజ్య రామం రామం ఏవాన్వచింతయన్ ఏవాన్వచింతయన్ ఏతు రామస్య ఏతు రామస్య సుహృదః సుహృదః సర్వే తే సర్వే తే మూఢచేతసః మూఢచేతసః శోకభారేణ చ శోకభారేణ చ ఆక్రాంతాః ఆక్రాంతాః శయనం శయనం న జహుస్తదా న జహుస్తదా తతస్త్వయోధ్యా తతస్త్వయోధ్యా రహితా మహాత్మనా రహితా మహాత్మనా పురందరేణేవ పురందరేణేవ మహీస పర్వత మహీస పర్వత చచాల ఘోరం చచాల ఘోరం భయశోక పీడిత భయశోక పీడిత సనాగయోధాశ్వ సనాగయోధాశ్వ గణాననాద చ గణాననాద చ తతస్త్వయోధ్యా రహిత మహాత్మనా తతస్త్వయోధ్యా రహితా మహాత్మనా పురందరేణేవ మహీస పర్వత పురందరేణేవ మహీస పర్వత చచాల ఘోరం భయశోక పీడిత చచాల ఘోరం భయశోక పీడిత సనాగయోధాశ్వగణాననాద చ సనాగయోధాశ్వగణాననాద చ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకచత్వారింశः సర్గः ఏకచత్వారింశः సర్గः. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి
రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.